దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11వ తేదీన పొదిలిలో పొగాకు రైతులతో మాట్లాడేందుకు వచ్చిన సందర్భంగా జరిగిన శాంతి భద్రతల సంబంధమైన సంఘటనలపై పొదిలి పోలీసులు స్పందించి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసుల్ని ఈ నెల 13వ తేదీ జారీ చేయగా ఆ నోటీసులపై ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి ప్రతిస్పందిస్తూ మాట్లాడటం జరిగింది. అందరికీ నమస్కారం. రీసెంట్గా ఈ నెల 11వ తేదీ మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన కార్యక్రమంలో నాకు నిన్న నైట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో శాంతి భద్రతల్ని కాపాడలేకపోయాము, ఉల్లంఘించామని చెప్పి నా నోటీస్ వచ్చింది. అయ్యా, నేను పోలీస్ ఆఫీసర్ని కాదయ్యా, ఒక ప్రజాప్రతినిధిని. మా నాయకుడు వస్తున్నాడు, రైతు సమస్యల కోసం వస్తున్నాడని తెలియపరిచాము. శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే, మాది కాదు. కానీ మీరు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 100% మీ నోటీస్కి ఎప్పుడు రమ్మన్నా వచ్చి మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎక్కడా తప్పు చేయలేదు, మేము పారిపోవాల్సిన అవసరం లేదు. పిల్లలను చుట్టానికి హైదరాబాద్ వచ్చాము, ఇప్పుడు బయలుదేరి సాయంత్రానికల్లా చేమకుర్తిలో ఉంటాము. మీరు ఎప్పుడు పిలిచినా మీ పోలీసు వాళ్ళకి అందుబాటులో ఉంటాము. మేము ఎప్పుడు దేనికి భయపడము. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అవసరమైతే లీగల్గా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం.